అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక పాఠ్యాంశాన్ని గురించి తెలియజేసుకునే ముందు ఒక చిన్న కథ వినండి. ఏమండి, మిమ్మల్నే మీరు దేనికోసమో వెతుకుతున్నట్లున్నారు అని ఒక ఆమె వచ్చి ఒక అతన్ని అడిగిందనమాట. అతను దేనికోసమో వెతుకుతున్నాడు, ఏం వచ్చింది? ఏమండి, మీరు దేనికోసమో వెతుకుతున్నట్లున్నారు, ఎందుకు వెతుకుతున్నారు, ఏం పోయింది మీది అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నాది పెన్సిల్ పోయింది అందుకని వెతుకుతున్నాను అన్నాడు. ఇదిగోండి, నా దగ్గర కొత్త పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ తీసుకొని రాసుకోండి అని ఆమె చెప్పింది. నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదు కదా, నేను అడిగానా నాకు కొత్త పెన్సిల్ కావాలని? మీ పెన్సిల్ నాకు అవసరం లేదు అని చెప్పే విధంగా అతడు సమాధానం చెప్పి మళ్ళీ వెతుకుతున్నాడు. వెతకంగా ఆ పుస్తకాల మధ్యలో ఒక చిన్న పెన్సిల్ ముక్క దొరికింది. ఆ పెన్సిల్ ముక్క దొరికేసరికి అతనికి చాలా తృప్తి వేసింది, చాలా ఆనందమైంది. అతని ముఖంలో సంతృప్తి కనపడింది అన్నమాట. పోయిన వస్తువు దొరికితే ఎవరికైనా ఆనందమే కదా. అప్పుడు చూసింది ఆమె, ఇంత చిన్న పెన్సిల్ కోసమా మీరు ఇంతసేపు వెతుకుతున్నది? అంత చిన్న పెన్సిల్కు ఇంత విలువ ఇవ్వాలనా అని అడిగింది. ఎందుకంటే అక్కడ పోయినటువంటి పెన్సిల్ వేలేడంత కూడా లేదనమాట. అంత చిన్న పెన్సిల్కు ఇంత విలువ ఇవ్వాలనా అని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే, ఏదైనా మనకు ఉపయోగపడే వస్తువును ఉపయోగించుకోవాల్సిందే, దానికి విలువ ఇవ్వాల్సిందే. అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని అంత సులువుగా మనము వదులుకోకూడదు. వస్తువు ఎంత చిన్నదైనా అది ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందే, దాన్ని ఎందుకు పారేసుకోవాలి అన్నటువంటి సమాధానం ఇచ్చాడు. ఈ సంభాషణ విన్నారు కదా. ఇక్కడ పెన్సిల్ పోగొట్టుకున్నది ఎవరో తెలుసా? మన బోసి నవ్వుల తాతాజీ మహాత్మా గాంధీ గారు పెన్సిల్ పోగొట్టుకోవడం, వెతుకుతుండడం, ఒక ఆమె రావడం, అడగడం, ఆమె ఇచ్చినటువంటి పెన్సిల్ తీసుకోకపోవడం, ఇదంతా గమనిస్తే మనకేమర్థమవుతుంది? మహాత్మా గాంధీ ఎంతో పొదుపరి. ఇదే విషయము మనం ప్రస్తుత పాఠ్యాంశంలో మనం చర్చించుకోబోతున్నాం. ఈ పాఠ్యాంశం పేరే మహాత్ముడు. 3వ తరగతి తెలుగు పాఠ్యాంశం, 3వ తరగతి తెలుగు పాఠ్యాంశం వచ్చి మహాత్ముడు. ఇప్పుడు మనము 3వ తరగతి మహాత్ముడు, 3వ తరగతి తెలుగు వాచకంలో భాగంగా మహాత్ముడు అనే పాఠ్యాంశాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. మరి మహాత్ముడు అనే పాఠ్యాంశము ఏ ప్రక్రియకి చెందింది? ప్రక్రియ అంటే మనకు తెలిసి ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రక్రియ అంటే రచనా విధానం, శబ్దరూపము కలిగినటువంటి విధము ఏదైతే ఉందో దాన్నే రచనా విధానం అంటాం. ఏ విధమైనటువంటి రచనలో మన ప్రస్తుత పాఠ్యాంశం ఉంది అనేదే ప్రక్రియ. మరి ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి కదా. గద్యము, పద్యభాగమా, వచనమా, గేయమా, కథ, వ్యాసమా, లేదంటే బుర్రకథ, ఇలా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. అందులో మన ప్రస్తుత పాఠ్యభాగం మహాత్ముడు అన్నటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిందంటే ఇది వ్యాస ప్రక్రియకు చెందింది. ఇది ఒక వ్యాసము. వ్యాసము అంటే కూడా మనం చెప్పుకున్నాం కదా, మీకు తెలుసు ముందే. వ్యాసము అంటే విపులముగా చెప్పబడినది, విపులముగా రాయబడినది, అన్ని విషయాలను కలిసి విపులముగా చర్చించి రాయబడినటువంటి అంశాన్నే వ్యాసం అంటాం. వ్యాసం అనేది పేరాలుగా రాయబడి ఉంటుంది, పునరుక్తి ఉండదు. పునరుక్తి అంటే ఏమి? మళ్ళీ చెప్పడం అనేది ఉండదన్నమాట. ఒకేసారి ఉన్నటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో కలిపి విపులంగా చర్చించినట్లయితే, విపులంగా రాయబడినట్లయితే అటువంటి దాన్ని మనము వ్యాసము అంటాము. ఈ వ్యాసములో ఉన్నటువంటి విషయాలన్నిటికీ కూడా రుజువు అనేది ఉంటుందన్నమాట. అంటే లేనిది ఉండదు. ఇక్కడ వ్యాసములో జరిగినటువంటి విషయాన్నే విపులంగా రాయబడుతుంది, పేరాల్లో రాయబడుతుంది, దానికి రుజువు కూడా ఉంటుంది. ఇది వ్యాసం. మన ప్రస్తుత పాఠ్యాంశం మహాత్ముడు అనేది కూడా వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. మరి ఈ పాఠ్యాంశము ఏ ఇతివృత్తానికి చెందుతుంది? ఇతివృత్తం అంటే కూడా మనం చెప్పుకున్నాం. పాఠ్యాంశాన్ని తెలుగు, ఆంగ్లము, హిందీ ఏ లాంగ్వేజ్ అయినా, ఏ భాష అయినా
మనము ఆ భాషలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని పిల్లలకు బోధిస్తున్నామంటే ఏదో ఒక ఇతివృత్తంతో, ఏదో పిల్లల నుండి ఆశించి, ఏదో ఒక లక్ష్యాన్ని ఆశించి, ఏదో ఒక ఉద్దేశంతోనే మనం పిల్లలకు పాఠ్యాంశాన్ని బోధిస్తాం. మరి మహాత్ముడు అనే పాఠ్యాంశాన్ని ఏ లక్ష్యాన్ని ఆశించి మనం పిల్లలకు బోధిస్తున్నాము అంటే దేశ నాయకుల యొక్క జీవిత చరిత్ర, స్ఫూర్తి, దేశ నాయకులు వాళ్ళ యొక్క జీవితము, స్ఫూర్తి, దీని గురించి పిల్లలకు అవగాహన కలిగించడానికి, పిల్లలకు దేశ నాయకుల గురించి తెలుసుకోవడానికి, వాళ్ళని గురించి మనము స్ఫూర్తిని పొందడానికి మనము ఈ పాఠ్యాంశాన్ని బోధించుకోబోతున్నాం. ఏమి ఇతివృత్తం అంటే దేశ నాయకుల జీవిత చరిత్ర అనుకోండి. మరియు స్ఫూర్తి అంటే ఏమి? ఎవరైనా అభివృద్ధిలోనికి వచ్చినా, ఎవరైనా కీర్తిని బాగా గడించినా అటువంటి వారిని మార్గదర్శకంగా తీసుకుని మనము కూడా అంతటి స్థానానికి ఎదగాలి అన్నటువంటి ఆలోచన కల్పించడమే స్ఫూర్తి. ఇప్పుడు మన ప్రస్తుత పాఠ్యాంశంలోనికి వచ్చినట్లయితే మొట్టమొదట ఒక పాఠ్యాంశం ముందు ఒక చిత్రం ఇచ్చారు. చిత్రాన్ని చూడండి, ఆలోచించండి, చెప్పండిని. ఆ చిత్రంలో ఏముంది? ఒక తల్లి, కూతురు, కుమారుడు ఉన్నారు. తల్లి ఏం చేస్తోంది? పిల్లలు ఏం చేస్తున్నారంటే అక్కడ హుండీలు ఉన్నాయి కదా, రోజు మనము అమ్మా నాన్నలు ప్రతిరోజు పిల్లలకు చిల్లర ఖర్చుల కోసం రూపాయో, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఈ విధంగా ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇచ్చినటువంటి పైకాన్ని పిల్లలు కొంతమంది ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తారు. కొంతమంది పిల్లలు ఖర్చు చేయకుండా ప్రతిరోజు అమ్మా నాన్న ఇచ్చినటువంటి డబ్బులను ఆ హుండీలో వేసి దాచుకుంటారు. రోజు రూపాయి వేయడం వలన ఒక రోజుకు ఆ హుండీ నిండి ఒక పెద్ద మొత్తం అవుతుంది. ఒకేసారి పెద్ద మొత్తం అనేది మనం కూడబెట్టలేం కదా, అందువలన ప్రతిరోజు కూడబెట్టడం అనేది పొదుపు గురించి తెలియజేస్తుంది. పొదుపు అంటే ఉన్నటువంటి దాన్ని వేస్ట్ చేసుకోకుండా, అంటే పాడు చేసుకోకుండా, మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవడం అనేది పొదుపును గురించి తెలియజేసే చిత్రం. దానికే మన గాంధీ గారు కూడా చిన్ని పెన్సిల్ అయినా కూడా దాన్ని పోగొట్టుకోకుండా ఉపయోగిస్తాడంటే అతడు ఎంత పొదుపరో అతని గురించి మనం ఎంత నేర్చుకోవాలనో తెలుసుకోవాలి. మరి మహాత్మా గాంధీ గారు ఎక్కడ జన్మించారంటే ఇతడు గుజరాత్ రాష్ట్రంలోని, మహాత్మా గాంధీ గుజరాత్ రాష్ట్రంలో, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కదా, ఆ విధంగా మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో గుజరాత్ అనేది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో పోర్బందర్, గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ అనే ఊర్లో జన్మించాడు. మరి ఎప్పుడు జన్మించాడంటే అక్టోబర్ 2వ తేదీ 1869వ సంవత్సరంలో జన్మించాడు. మహాత్మా గాంధీ గారు అంటే గాంధీజీ గారు గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ అనే ఊర్లో అక్టోబర్ 2వ తేదీ 1869వ సంవత్సరంలో జన్మించాడు. గాంధీజీ పూర్తి పేరు వచ్చి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇది గాంధీ యొక్క పూర్తి పేరు. ఇతని యొక్క తండ్రి పేరు ఏమంటే తండ్రి కరమ్చంద్ గాంధీ. మరి అతని యొక్క తల్లి పేరు పుత్లీబాయి. చూసారా, మహాత్మా గాంధీ గారు గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ అనే ఊర్లో అక్టోబర్ 2వ తేదీ 1869వ సంవత్సరంలో పుట్టాడు. అందుకే మనము అక్టోబర్ 2 వస్తే గాంధీ జయంతిని జరుపుకుంటాం. మరి గాంధీ గారి తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. గాంధీ గారి పూర్తి పేరు అందుకనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని పెట్టారనమాట. మరి అతని యొక్క తల్లి పేరు పుత్లీబాయి. మహాత్మా గాంధీ గారికి పుత్లీబాయి ప్రతిరోజు మంచి రామాయణము, మహాభారతము ఇలాంటి మంచి కథలన్నీ చెప్తూ వచ్చేదనమాట. మహాత్మా గాంధీకి ఈ కథలంటే కూడా చాలా ఆసక్తి, అందువల్లనే ఆసక్తిగా వినేవాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి గాంధీ గారి తండ్రి కరమ్చంద్ గాంధీ ఏం చేశాడంటే ఒకరోజు శ్రవణ కుమారుని కథ అనే ఒక పుస్తకము కొనిచ్చాడు. ఆ పుస్తకం చదివిన తర్వాత
శ్రవణ కుమారుని కథ చదివిన తర్వాత శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులకు ఏ విధంగా సేవ చేశాడో ఆ విధంగా తాను కూడా పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు బాగా సేవ చేయాలని అనుకున్నాడు. మరి ఆ శ్రవణ కుమారుని కథ మనం తెలుసుకోవద్దా? శ్రవణ కుమారుడు అంటే రామాయణం తెలుసు కదా. రామాయణము అనే మహాగ్రంథంలో శ్రవణ కుమారుని కథ ఒక చిన్న కథ. శ్రవణ కుమారుడు అనేవాడు ఒక వృద్ధ దంపతుల యొక్క కుమారుడు. శ్రవణ కుమారుడు ఒక వృద్ధ దంపతుల యొక్క కుమారుడు, ఒక మునిబాలుడు. ఆ పిల్లవాడు తన వృద్ధ దంపతులు అంధ దంపతులైనటువంటి వారిని ప్రతి ఊరికి తిప్పుతూ వారి యొక్క పోషణ చేస్తూ వారికి సపర్యలు చేస్తూ వారిని గౌరవించి భక్తితో ఊరూరా తిప్పుతూ ఉంటాడు. ఎలా తిప్పుతుంటాడంటే ఇద్దరిని నడిపించలేడు కదా, వాళ్ళు అంధులు కదా, గుడ్డివారు కదా, ముసలివారు కదా, అందువలన ఒక కావడి తీసుకొని, కావడంటే తెలుసు కదా, ఈ విధంగా కావడనమాట. ఇది ఈ విధంగా కావడి ఉంటుందనుకోండి. ఈ కావడిని తీసుకొని ఒకవైపు తల్లిని మరొక వైపు తండ్రిని కూర్చోబెట్టుకొని ఈ కావడిని భుజానికి ఎత్తుకొని వెళుతూ ఉంటాడు ఊరూరా. ఆ విధంగా వెళుతూ వెళుతూ ఒకరోజు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళే దారిలో ఒక అడవి. ఆ అడవి ప్రాంతంలో నాయన దాహం వేస్తుంది శ్రవణ కుమార అని తల్లిదండ్రులను అక్కడ దించి ఒక పాత్ర తీసుకొని నీటి కోసం వెళ్తాడు. ఆ నీటి కోసము వెళ్తే అక్కడ ఒక చలం ఉంటుంది, ఒక కొలను. అక్కడ నీళ్లను ముంచుతూ ఉంటాడు. అప్పుడు నీళ్ళతో ఆ పాత్రను నీటిలో ముంచినప్పుడు బుడబుడబుడ అని శబ్దం వస్తుంది. అప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి దశరథ మహారాజు వేటకై వచ్చింటాడు. వేటకై వచ్చింటే ఆ శబ్దాన్ని విని ఏదో జంతువు నీటి కోసం వచ్చింది అని చెప్పి అతను శబ్దభేది అనే బాణాన్ని వేస్తాడు. ఆ బాణం వచ్చి ఆ మునికుమారుడు శ్రవణ కుమారునికి తగులుతుంది. అతడు అక్కడే పడిపోతాడు అమ్మా నరిచి. వెంటనే మన దశరథ మహారాజు అక్కడికి వెళ్ళి అయ్యో పొరపాటు అయిపోయిందని చెప్తే, రాజా నేను ఇంక బ్రతకను, నా తల్లిదండ్రులు పలానా చోట ఉండారు, ఈ నీటిని ఎత్తపోయి నా తల్లిదండ్రులకు ఇవ్వు, జరిగిన వృత్తాంతం చెప్పు అంటే దశరథ మహారాజు ఈ శ్రవణ కుమారుని చనిపోతాడు. మళ్ళీ ఆ నీళ్ళని ఎత్తుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. ఇస్తే మా కుమారుడు ఏడి అని అడిగితే వాళ్ళు మీ కుమారుడు ఈ విధంగా పొరపాటును చనిపోయినాడంటే, అయ్యో ఎంత పని చేశావు, మాకు పుత్రశోకం కలిగింది, నువ్వు చనిపోయేటప్పుడు నీ యొక్క పుత్రులు నీకు దూరంగా ఉండుగాక అని శాపం పెట్టి వాళ్ళు కూడా చనిపోతారు. ఇది శ్రవణ కుమారుని యొక్క కథ. శ్రవణ కుమారుడు తన అంధులైనటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను సపర్యలు చేస్తూ ఊరూరా దిప్పుతూ ఏ విధంగా పోషించాడో ఆ విధంగా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమతో దయతో జాలితో చూసుకోవాలి అన్నటువంటి ఆలోచన మన గాంధీ గారికి కలిగింది. మరి ఒకరోజు సత్య హరిశ్చంద్ర అనే నాటకం అనేదాన్ని చూశాడు మన గాంధీ గారు చిన్నప్పుడే. సత్య హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పనివాడు కదా, అందుకని ఆడిన మాట తప్పకుండా ఎన్నో కష్టాలు పడ్డాడు. వాటినన్నింటినీ గమనించినటువంటి మన గాంధీ గారు కూడా ఎప్పటికీ సత్యమునే పలకవలెను, ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్నే పలకవలను అన్నటువంటి అభిప్రాయానికి వచ్చాడు మన గాంధీ గారు. మరి హరిశ్చంద్రుని కథ తెలుసుకోవద్దా? ఒకరోజు దేవతలకు రాజైనటువంటి దేవేంద్రుడు నిండు సభలో ఉన్నటువంటి సభికులను ఉద్దేశించి ఈ ప్రపంచములో ఆడి తప్పనివాడు అంటే అసత్యము పలకనివాడు. దేవేంద్రుడు సభికులను ఉద్దేశించి అడుగుతున్నాడు, ఈ ప్రపంచములో ఆడిన మాట తప్పనివాడు పలికి బొంకనివాడు అంటే అసత్యం ఆడనటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అదే సభలో ఉన్నటువంటి వశిష్ఠుడు అనే ఒక మహాముని ఉన్నాడు రాజా. భూలోకంలో హరిశ్చంద్రుడు అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. అతడు ఎంతటి కష్టం వచ్చినా ఆడిన మాట తప్పడు పలికి బొంకడు అని చెప్తాడు. అదే సభలో ఉన్నటువంటి వశిష్ఠుడు ఆ విధంగా చెప్పేవేళకు విశ్వామిత్ర మహాముని లేచి, అవునా అంతటి గొప్పవాడా హరిశ్చంద్రుడు, అతని చేత నేను అబద్ధం చెప్పిస్తాను అని శపథం చేసి వస్తాడు. వచ్చిన తర్వాత మారువేషంలో బ్రాహ్మణుని వేషంలో వచ్చి హరిశ్చంద్రుని దగ్గరికి వచ్చి, రాజా నేను యజ్ఞ యాగాదులు చేసుకోవాలా, నాకు పైకం కావాలంటాడు. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను అని చెప్పి హరిశ్చంద్రుడు అడుగుతాడు. ఒక పెద్ద బలమైన ఏనుగు పైన ఒక బలమైన వ్యక్తి నిలబడుకొని ఒక రూపాయి నాణ్యాన్ని టంగని ఇట్లా ఎగరేస్తే ఎంత ఎత్తుకు వెళ్తుందో అంత పైకం కావాలంటాడు. అంత పైకము కూడా ఇస్తానంటాడు. ప్రస్తుతం అవసరం లేదు, నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అడుగుతాను అని చెప్పేసి అతడు వెళ్ళిపోతాడు.
మళ్ళీ అతడు కరువు కాటకాలను సృష్టిస్తాడు, వరదలను సృష్టిస్తాడు, రాజ్యమంతా అల్లకల్లోలం చేస్తాడు. అటువంటి సమయంలో హరిశ్చంద్రుడు ఉన్నటువంటి ధాన్యము ధనము అంతా ప్రజలకు పంచిపెట్టేంటాడు, ఖజానా అంతా ఖాళీగా ఉంటుంది. అటువంటి సమయంలో మళ్ళీ విశ్వామిత్రుడు వచ్చి నాకు యజ్ఞయాగాదులకు నువ్వు చెప్పినటువంటి డబ్బులు కావాలి అని అడుగుతాడు, ధనం. అప్పుడు ఇతని దగ్గర లేదు. నా దగ్గర లేదు అని చెప్తే అబద్ధము ఆడిన మాట తప్పినట్లు. అందువలన హరిశ్చంద్రుడు తనకున్నదంతా ధారబోసి ఎన్ని కష్టాలైనా పడి అప్పు తీరుస్తాను కానీ ఆడిన మాట తప్పను అని చెప్పి లాస్ట్కు తన భార్య అయిన చంద్రమతిని వేరే వాళ్ళకు అమ్మి ఆ డబ్బులు కూడా విశ్వామిత్రునికి ఇస్తాడు. కాటికాపరిగా పనిచేస్తాడు. కుమారునికి పాము గరిచేటట్లు విశ్వామిత్రుడు చేస్తే ఆ విశ్వామిత్రుని యొక్క కుమారుణ్ణి కాటికి తీసుకొస్తుంది అతని యొక్క భార్య చంద్రమతి. ఆ విధంగా అనేక కష్టాలను పడి చివరకు హరిశ్చంద్రుడే గెలుస్తాడు. అప్పుడు మళ్ళీ దేవతలంతా ప్రత్యక్షమై అతనికి తిరిగి రాజ్యాన్ని ఇస్తారు. వారిని మళ్ళీ పూర్వ వైభవం కలిగేటట్లు దీవిస్తారనమాట. ఇది హరిశ్చంద్రుని యొక్క కథ. ఈ కథను చదివినటువంటి మన మహాత్మా గాంధీ గారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడకూడదు, అసత్యం పలకరాదు అన్నటువంటి నియమాన్ని పెట్టుకొని క్రమశిక్షణ, పట్టుదల, దయ, అహింస ఈ పద్ధతులన్నింటినీ పాటించి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి మూలపురుషుడైనాడు మన మహాత్మా గాంధీ గారు. ఒకరోజు గాంధీ గారికి ఒక ఉత్తరం వచ్చింది. గాంధీ గారికి వచ్చే ఉత్తరాలకు సమాధానాలు రాయడానికి అతనికి ఒక కార్యదర్శి సహాయపడేవాడు. ఒకరోజు కార్యదర్శి గాంధీ గారికి వచ్చిన ఉత్తరానికి సమాధానాన్ని రాయడానికి ఒక తెల్ల పేపర్ను చింపుకోవడం చూశాడు. దాన్ని చూసినటువంటి గాంధీ గారు ఏమన్నారో తెలుసా? కార్డుతో పోయేదానికి పేపర్ ఎందుకు, కవర్ ఎందుకు, అదనపు స్టాంపులు ఎందుకు అని మందలించడం జరిగింది. అంటే ఏమి? కార్డు రాస్తే కార్డుకు వెనక వైపు ఖాళీగా ఉంటుంది కదా, దాన్ని కూడా రాసుకునే తత్వము గాంధీ గారిది. పొదుపు విషయంలో అంత బాగా పాటించేవాడనమాట. ఆ కార్యదర్శి ఆ పొదుపు విషయాన్ని గాంధీ గారి నుండి చక్కగా నేర్చుకోవడం జరిగింది. ఏది కూడా వృధా చేయడం అనేది గాంధీ గారికి నచ్చేది కాదు. గుజరాత్లో సబర్మతి అనే ఆశ్రమాన్ని గాంధీ గారు స్థాపించారు కదా. ఆ ఆశ్రమంలో భోజనాలయం పక్కన భోజనాలయంలో గోడకి ఈ విధంగా రాశాడు: అవసరాన్ని మించి ఉప్పు కూడా వాడకూడదు, నీటిని వృధా చేయకూడదు, ఈ ఆశ్రమము పేదవారి అందరి యొక్క ఆస్తి అని రాయడం కూడా జరిగింది. ఆ విధంగా గాంధీ గారు చాలా పొదుపు విషయంలో చాలా క్రమశిక్షణ పాటించేవాడు అనమాట. ఎందుకంటే ఉన్నదాన్ని వృధా చేసుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మనం సంపాదించలేం కదా అనే ఉద్దేశం గాంధీ గారిది. మరి మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన సాగించేటప్పుడు ప్రజలను, నాయకులను అందరినీ ఏకతాటిపై నడిపించి బ్రిటిష్ వారిని మన దేశం నుండి పారద్రోలడానికి అహింసా మార్గాన్ని ఎంచుకున్నటువంటి మహనీయుడు మన మహాత్మా గాంధీ గారు. ఆ విషయంలో గాంధీ గారి భార్య అయినటువంటి కస్తూరిబా కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉన్నింది. గాంధీ గారికి ఆంటరానితనం అంటే నచ్చదు. మానవులందరూ ఒక్కటే, మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని పాటించేవాడు. మానవులందరూ ఒకటే, అంటరానితనం అనేది నేరము, అంటరానితనం అనేది ఎక్కడా చూపకూడదు అనేవాడనమాట. సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ సబర్మతి ఆశ్రమము చుట్టూ పరిసరాలన్నింటినీ తానే శుభ్రం చేసుకునేవాడు. తాను వేసుకునే బట్టల కోసము తానే నూలును ఉడికేవాడు. తమ పనులన్నింటినీ తామే చేసుకునేవారు. తమ బట్టలను కూడా తామే ఉతుక్కునేవారు. చూడండి ఎంత నిరాడంబర జీవితాన్ని ఆ గాంధీ గారు గడిపాడో. మరి మహాత్మా గాంధీ ఇన్ని గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి మహాత్మా గాంధీ గారికి క్రమశిక్షణ, సత్యాన్నే పలకడం, పట్టుదల, అహింస ఈ అన్ని లక్షణాలు గాంధీ గారిలో ఉన్నాయి కాబట్టే ఈరోజు గాంధీ గారు ఒక మహాత్ముడయ్యారు. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల ఈ లక్షణాలన్నీ మన గాంధీ గారిని మహాత్ముని చేశాయి. అందుకే అతడు ఇప్పటికీ ఎప్పటికీ మహాత్ముడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ పాఠ్యాంశంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే, ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందింది, ఇతివృత్తం ఏమి అని రావచ్చు, మహాత్మా గాంధీ గారి పూర్తి పేరేమి, అతనికి స్ఫూర్తినిచ్చినటువంటి కథలు ఏవి అంటే శ్రవణ కుమారుని కథ, సత్య హరిశ్చంద్రుని యొక్క కథ,
అతడు ఏ ఆశ్రమాన్ని స్థాపించాడు, ఇంకా అతడు పుట్టినటువంటి రాష్ట్రం ఏది, ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, పూర్తి పేరేమి, తన యొక్క తండ్రి పేరేమి, భార్య పేరేమి, ఈ పేర్లన్నీ కూడా సర్వసాధారణంగా అడగడానికి వీలుందనమాట. కాబట్టి మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.